హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి కొన్ని బుక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పటిదాకా మీకు బేసిక్ కేటగిరీకి సంబంధించిన బుక్స్ చెప్పాను. అంటే మన బిజినెస్కి సంబంధించి మైండ్ సెట్ ఎలా ఉండాలని. ఇప్పుడు సెకండ్ కేటగిరీకి వద్దాం. ఈ సెకండ్ కేటగిరీ బుక్స్ ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఒక నాలెడ్జ్ తెలుసుకున్నాం. ఇప్పుడు అమౌంట్ పెంచాలి, డబ్బులు రావాలంటే నాకైతే బిజినెస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈఎస్లో డబ్బులు లేవు, ఎంప్లాయీలో సెల్ఫ్ ఎంప్లాయీలో ఎక్కువ డబ్బు లేదు. 80% జనాలు ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీలో ఉన్నారు. వీళ్ళ దగ్గర 20% ఇన్కమే ఉంది. బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్స్ 20% ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎక్కువ ఇన్కమ్ ఉంది అని. సో నేను ఈఎస్ నుంచి బిఐ కేటగిరీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ బిజినెస్లో ఇన్ కేస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్లో కనుక ఫెయిల్ అయిపోతే నేను ఆ బిజినెస్లో నుంచి వస్తున్న ఇన్కమ్ని లేదా ఇప్పటిదాకా దాచుకున్న ఇన్కమ్ని ముందు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలి. అది ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ దాటి ఇన్కమ్ ఇవ్వాలి, అంటే ఆ రిటర్న్స్ నాకు సేఫ్టీ ఇవ్వాలి. రేపు బిజినెస్లో ఫెయిల్ అయినా సరే ఈ రిటర్న్స్ నన్ను కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో సో నేను ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ గురించి ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక ఐడియా తీసుకొని మీ దగ్గర ఉన్న కొద్ది అమౌంట్ని దాన్ని ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఇష్టమైన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్లో మనం ఒకవేళ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఆ బిజినెస్ ముందుకు వెళ్తుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ బుక్స్ రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్లో సేఫ్టీ రిటర్న్స్ ఇవ్వడానికి నేను ఎక్కువగా నేర్చుకున్న సబ్జెక్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్. సో ఇండెక్స్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే, ఒక ఇండెక్స్లో ఒక 50 కంపెనీలు ఉన్నాయి. సో ఈ 50 కంపెనీల అమౌంట్ కలిపి ఇండెక్స్ అంటారు. ఎగ్జాంపుల్కి నేను మాట వరుసగా చెప్తున్నా, నిఫ్టీ ఇండెక్స్ ₹1,00,00,000 అనుకుందాం ఎగ్జాంపుల్కి, అంతే మీకు అర్థం కావడానికి. ఈ ₹1,00,00,000లో రిలయన్స్ వాళ్ళ 36 లక్షలు. ఓకే, సో రిలయన్స్ దాని వాటా 36 lakhs ఉంది. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి వచ్చేసి ఒక 20 లక్షలు ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఒక 18, ఇంకో కంపెనీ 12. ఇలా ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ₹1,00,00,000 అవుతుంది. 50 కంపెనీలు కలుపుకుంటే ₹1,00,00,000 అవుతుంది. దీన్ని ఇండెక్స్ అంటారు. దీనికి ముందే ఒక ఫార్మాట్ రాసి ఉంది. మనం ఒక 5,000 పెడితే ఈ 5,000లో దేని వాటా ఉంది? 36% రిలయన్స్ ఉంది కదా. మనం 5,000లో 36% రిలయన్స్కి వెళ్ళిపోతుంది. 18% ఇందాక హెచ్డిఎఫ్సి ఎంత ఉంది? 18%, 18 lakhs ఉంది కదా. సో హెచ్డిఎఫ్సికి 18%. ఇలా దేని వాటా ఎంత ఉందో మన 5,000 ఆ వాటా ప్రకారం ఆటోమేటిక్గా ఆ కంపెనీలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం పెద్దగా చేయాల్సిన ఏమీ లేదు, ఫండ్ మేనేజర్ కూడా పెద్ద పని ఉండదు. సో ఆటోమేటిక్గా ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ మన డబ్బు పెరిగిపోతూ ఉంటుంది. టాప్ 50 కంపెనీస్లో మన ఇన్కమ్ వెళ్తుంది. సో మినిమం రిటర్న్స్ ఇవ్వచ్చు, బట్ లాస్ అయితే ఉండదు కదా. సో అందుకని ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎక్కువగా నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. దానికి బాగా నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ ఏంటంటే, ఇంట్లో ఫస్ట్ బుక్ వచ్చేసి ద లిటిల్ బుక్ ఇన్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్, కామన్ సెన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, టే ద కోర్స్ అండ్ ద సింపుల్ పాత్ టు వెల్త్. ఈ 4 బుక్స్ కూడా ఇండెక్స్ ఫండ్స్ గురించి ఒక అవేర్నెస్, మినిమం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక నాలెడ్జ్ ఇవ్వగలిగే బుక్స్ అన్నమాట ఇవి. ఇప్పటిదాకా ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసాం. ఇప్పుడు స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కాఫీ కెన్ ఇన్వెస్టింగ్ అనే ఈ బుక్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది అనమాట. ఒక కంపెనీలో మనం అమౌంట్ పెట్టాలన్నప్పుడు ఏమేమి చూడాలనేది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసి, ఆ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీ మినిమం 10 years అయి ఉండాలి, 10 years ఓల్డ్ అయి ఉండాలి. రెండోది, ఈ కంపెనీ మినిమం ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి. ఆ కంపెనీ 10% గ్రోత్ అవ్వట్లేదు అంటే మన డబ్బులు కూడా 10% కూడా పెరగవు కదా, అంతకన్నా తక్కువ ఉంటే. అలాంటప్పుడు 10% కన్నా తక్కువ గ్రోత్ అవుతుందంటే అదేదో మనం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్న 6 to 7% వస్తుంది కదా. కాబట్టి ఈ రూల్ ఒకటి చూడాలి, మన క్రైటీరియా చూజ్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీ బ్రాండ్ వాల్యూ ఉండాలి. కంపెనీ క్యాపిటల్ ఏదైతే క్యాపిటల్ ఉందో మినిమం 100 crores అబోవ్ దాటి ఉండాలి. అలా ఈ క్రైటీరియా ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది, మన రిటర్న్స్ అనేది చాలా సేఫ్టీగా వస్తాయని ఒక ఫార్ములా ఈ బుక్ ద్వారా తెలుసుకోగలిగాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అది వచ్చేసి డివిడెంట్ ఇన్వెస్టింగ్. అంటే మనకి ఒక 3 monthsకి ఒకసారి రెంట్ లాగా, వచ్చిన ప్రాఫిట్లో రెంట్ లాగా డివిడెంట్ ఇవ్వగలిగే ఫార్మాట్ ఉంటుంది. అలాంటి కంపెనీని ఎలా చూజ్ చేసుకోవాలి అని ఒక బుక్ ఉందన్నమాట. ఈ బుక్ వచ్చేసి ద ఫాల్కన్ మెథడ్. ఈ బుక్లో ఏం చెప్పారంటే, అంటే మీరు డివిడెంట్ వచ్చే కంపెనీని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని దీనికి ఒక ఫార్ములా చెప్పారు. ఎలా అంటే,
మీరు ఒక బ్లాక్ బోర్డ్ తీసుకుంటారు. ఓకే, ఈ కంపెనీకి ఇన్పుట్ అవుట్పుట్ అని 2 ఆప్షన్స్ పెట్టాలి. ఇన్పుట్ అంటే ఈ కంపెనీకి మనీ ఎలా వస్తుంది, ఒకటి ప్రొడక్ట్ అమ్మడం ద్వారా ఒక మనీ వస్తుంది, కొన్ని షేర్స్ అమ్మడం వల్ల కొన్ని మనీ వస్తుంది, కొన్ని లోన్స్ తీసుకుంటున్నారు అనుకుందాం బ్యాంక్ నుంచి, దీన్ని ఇలా ఇన్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఏం వెళ్తుంది, ఈ కంపెనీకి అవుట్పుట్ పైప్ లైన్ చెక్ చేయాలి. ఎలా అంటే దీని డబ్బులు ఎలా వెళ్తున్నాయి. సో రా మెటీరియల్ కొనడానికి డబ్బు ఖర్చు అవుతుంది, ఎంప్లాయీస్కి డబ్బు ఖర్చు అవుతుంది, కంపెనీ మెయింటెనెన్స్కి డబ్బు ఖర్చు అవుతుంది, అది పోతుంది. తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఏరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దానికి డబ్బు. మిగిలిన దాంట్లో ఇంకొద్దిగా ప్రాఫిట్ని డివిడెంట్లా ఇస్తున్నారు, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి డివిడెంట్లా ఇస్తున్నారు. సో ఈ ఫార్ములా ఎలా ఉంటుంది, మీరు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లోనే 5వ ప్రాసెస్ వచ్చేసి మనం ఓన్గా రీసెర్చ్ అండ్ ట్రాక్ ఎలా చేయాలనేది కొన్ని బుక్స్ చదవడం జరిగిందనమాట. దీంట్లో ఏంటంటే ఒక కంపెనీని 3 monthsకి ఒకసారి వాటి రిజల్ట్ ఎలా చూడాలి, వాటిని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఓన్ రీసెర్చ్ చేసే బుక్స్ అనమాట ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ టు ఎర్న్, వన్ అపాన్ వాల్ స్ట్రీట్ అండ్ బీటింగ్ ద స్ట్రీట్. ఈ 3 కూడా పీటర్ లించ్ రాసిన బుక్సే. సో ఈ 3 మనం కంపెనీని ఎలా ట్రాక్ చేయాలి, ఎలాంటి కంపెనీ చూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ 3 బుక్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. మెథడ్స్, ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి ఈ 3 బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ బుక్స్ అన్ని చదివిన తర్వాత ఇన్వెస్ట్ చేసే ముందు చాలా క్లారిటీ వస్తుంది, చాలా క్లారిటీ కూడా వచ్చింది. ఏంటంటే ఈ ప్రాసెస్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీ ఇంకొక 3 సంవత్సరాల దాకా ఇండస్ట్రీలో ఉండగలుగుతుందా లేదా, ఈ ప్రోడక్ట్, ఇది తయారు చేసిన ప్రోడక్ట్ ఇంకో కాంపిటీషన్ లేక ఒక 3 సంవత్సరాల దాకా ఉంటుందా లేదా అనే ఒక విషయం అబ్జర్వ్ చేయడానికి చాలా స్కోప్ దొరికింది. ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ ఒక బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్లో రైల్వేస్కి సంబంధించి చాలా పెద్ద ఫండ్ అలొకేట్ చేసింది. సో ఆ రైల్వే కాంట్రాక్ట్ ఏ కంపెనీ అయితే తీసుకుందో ఆ కంపెనీ చేతిలో మినిమం 7 years పని ఉంటుంది. సో ఇమీడియట్గా అందులో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి ఇన్కమ్ చూడగలుగుతాం. ఏమో రైట్? ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈ బుక్స్ నుంచి రావడానికి స్కోప్ ఉంది. ఓకే, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ బిజినెస్ గురించి, మీరు స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ గురించి మీకు హెల్ప్ అయ్యే బుక్స్ ఏంటి, మనకి హెల్ప్ అయిన బుక్స్ ఏంటి, నాకు ముఖ్యంగా హెల్ప్ అయిన బుక్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ. ఎందుకు హ్యూమన్ సైకాలజీ అంటే మనం ప్రొడక్ట్ అమ్మాలి. మన బిజినెస్లో ఏంటి, ఏదన్నా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలి, అవునా? ఈ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలి అంటే ఆ కస్టమర్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఒక హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో మనం తెలుసుకోకపోతే ఈ బిజినెస్ని, ఈ ప్రొడక్ట్ని మనం ముందుకు తీసుకెళ్ళలేం. అందుకని దీంట్లో బేసిక్ బుక్ వచ్చేసి, హ్యూమన్ సైకాలజీని తెలుసుకోవడానికి బేసిక్ బుక్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ద సైకాలజీ ఆఫ్ పర్సుయేషన్. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ బుక్ వచ్చేసి ప్రీషుషన్. ఈ బుక్ కూడా హ్యూమన్ సైకాలజీకి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ బుక్స్ చదివితే మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే హ్యూమన్ సైకాలజీ అర్థమవుతుంది. ఈ సైకాలజీ కరెక్ట్గా అర్థమైనప్పుడు అసలు మీరు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఒక యాప్ ఎలా తయారు చేయాలి, అసలు మీ బిజినెస్ లోగో ఎలా ఉండాలి, ఏ ప్రొడక్ట్స్ అయితే మీకు ముందుకెళ్తాయి, ఇవన్నీ కూడా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే మీరు మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి, ఆన్లైన్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మళ్ళీ 3 బుక్స్ ఉన్నాయి. .com సీక్రెట్, ఎక్స్పోర్ట్ సీక్రెట్స్, ట్రాఫిక్ సీక్రెట్స్. ఈ 3 బుక్స్, సో ఆన్లైన్లో మన బిజినెస్ని సక్సెస్ చేసుకోవడానికి ఈ 3 బుక్స్, ఫార్ములాస్, థియరీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో తర్వాత మరి ఆ బిజినెస్ని సక్సెస్ చేయాలంటే యాడ్స్ కావాలి. యాడ్స్ ఈక్వల్ టు సేల్స్, అంతే కదా? ఆ యాడ్స్ చూసి వాళ్ళు వచ్చి ప్రోడక్ట్ కొంటే సేల్స్ జరిగితే మనకు బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో యాడ్స్ రిలేటెడ్గా సైంటిఫిక్ అడ్వర్టైజింగ్ ఒక బుక్, మై లైఫ్ ఇన్ అడ్వర్టైజింగ్. ఈ 2 బుక్స్ కూడా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి అసలు ఎలాంటి యాడ్స్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆథర్ ఎవరున్నారో ఇతను ప్రాక్టికల్గా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన యాడ్స్ చేసిన వ్యక్తి. సో మామూలు కంపెనీలు కూడా చాలా పెద్ద కంపెనీగా సక్సెస్ అయినాయి ఇతని యాడ్స్ వల్ల అని చెప్పొచ్చు. పెప్సోడెంట్, క్వేకర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా డెవలప్ చేసిన ఈ పర్సన్ ఈ 2 బుక్స్ రాశాడనమాట. సో బిజినెస్లో ఫస్ట్ సైకాలజీ తెలుసుకున్నాం, ఆ తర్వాత దాన్ని ఆన్లైన్లో తీసుకెళ్ళడానికి ఎలా అనే బుక్స్ చూసాం, దాన్ని ఆన్లైన్లో తీసుకెళ్ళడానికి కావాల్సిన బుక్స్ చూసాం,
ఆ తర్వాత యాడ్స్ ఎలా ఉండాలనే బుక్స్ చూసాం. అలాగే ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అవుతున్నారు, ఎంటర్ప్రెన్యూర్ అవుతున్నారు. సో మీరు బిజినెస్ మ్యాన్గా ఆటోమేషన్ చేసుకోవడానికి, ఆటోమేటిక్గా మీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి లాస్ట్ బుక్ వచ్చేసి ద పవర్ ఆఫ్ హ్యాబిట్. ఈ బుక్ మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడానికి, మీరు గ్రోత్ అవ్వడానికి, మీ మైండ్ సెట్ మార్చుకోవడానికి అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటిదాకా మనీని డెవలప్ చేసుకోవడానికి అసలు మనకి ఏమేమి అవసరం, మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనకి ఏమేమి బుక్స్ అవసరం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో మీకు నచ్చిన బుక్ ఏంటో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.